హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరిగన్స్ ఎంబ్రాయిడరీ అండి. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి మనము టైలరింగ్ చేయాలంటే స్టిచ్చింగ్ రావాలి కదా. స్టిచ్చింగ్ రావాలంటే దానికన్నా ముందు మెజర్మెంట్ రావాలి. సో ఒకరిది తీసుకొని చేయడం మెజర్మెంట్ ఎలా అనేది చూసాం ఆల్రెడీ ఇంకొక ప్రీవియస్ వీడియోలో. బట్ ఈ వీడియోలో వచ్చేసి సెల్ఫ్ మార్కింగ్ ఎలా తీసుకోవాలి, లైక్ మెజర్మెంట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్గా మీకు చెప్పాను కదా, ఈ బెల్ట్ పట్టి అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. సో నేను ఇక్కడ అప్పర్ చెస్ట్ కింద అయితే కరెక్ట్గా ఫిట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మెజర్మెంట్స్ అనేది ఒకసారి నోట్ చేసుకుంటాను ఎలా సైజెస్ అనేది. అండ్ ఫస్ట్ అయితే షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ ఈ ఏదైతే కింద ఆర్మ్ హోల్ ఉంటుందో సైడ్ స్ట్రైట్గా మనకు పైకి అనమాట. సో ఇటు నుంచి ఇటు ఇలా ఆర్మ్ హోల్కి ఎగ్జాక్ట్ అనమాట. సో ఇలా సో 14 ఇంచ్ నాది షోల్డర్ ఎగ్జాక్ట్గా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మిడిల్ పార్ట్లో నుంచి మనం ఇక్కడ లోయర్ చెస్ట్ దగ్గర తీసుకోవాలి అనమాట. లోయర్ చెస్ట్ దగ్గర ఇలా కిందికి ప్రెస్ చేసి మనకు ఎక్కడ వరకు అయితే లెంత్ కావాలో అక్కడ వరకు తీసుకోవాలి. సో 13.5 వచ్చింది. 13.5 ఇది ఏంటి, ఫ్రంట్ లోయర్ చెస్ట్. సో ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనకు వెనుక నుంచి కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. 36. సో విస్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 33 ఇంచెస్. బెస్ట్ 33, చెస్ట్ వచ్చేసి 36. సో ఈ మెజర్మెంట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ డీప్. మనకు నెక్స్ట్లోన నార్మల్గా బ్లౌజెస్కి ప్యాక్ నెక్స్ ఉంటాయి, డీప్ నెక్స్ ఉంటాయి. సో నేనైతే ఫస్ట్ మీకు ప్యాక్ నెక్ది చూపిస్తాను కాబట్టి, సో ప్యాక్ నెక్ అంటే మనకు కంప్లీట్గా ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ వరకు ఇలా చూసుకున్నట్లయితే మనకు 3.5. సో ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా రావాలి అని అనుకుంటే ఇట్లా స్కేల్ పెట్టేసుకుంటే ఎంతవరకు డీప్ కావాలనేది మనం ఇట్లా చూసుకుంటే ఇక్కడ తెలుస్తుంది మాకు. ఇక్కడ 3.5 దగ్గర ఉంది ఫ్రంట్ నెక్. అది బ్యాక్ కూడా అంతే సేమ్. బ్యాక్ కూడా మనకు ఎంత డీప్ కావాలో చూసుకోవాలి. నాకు నేను నెక్స్ట్ మ్యాక్సిమం ఇక్కడ వరకు వేసుకుంటాను. ఇక్కడ వరకు టేప్ స్ట్రైట్గా చూసుకోవాలి. ఇక్కడ ఎత్తుంది మీకు 11.7. ఓకే, నాది బ్రాడ్ వచ్చేసి కిందది డీప్ నెక్ వచ్చేసి 11.5 ఉంది. ఎక్కడైతే నేను కొంచెం బిల్డ్ వేస్తాను. స్ట్రైట్ లైన్ పెట్టుకుని 3.2. బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం హై నెక్, నాది 3.2 ఉంది బ్యాక్ నెక్. సో నెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా చూసుకోవాలి. ఎఫెక్ట్స్ వచ్చేసి 10. ఎఫెక్ట్స్ అంటే మామూలుగా మనం షోల్డర్లో ఇక్కడ స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా తీసుకున్నప్పుడు ఎక్కడైతే చెస్ట్ హై పార్ట్ ఉంటుందో దాన్ని ఎఫెక్ట్స్ అంటాము. 9.5 వస్తుంది ఎగ్జాక్ట్గా. 9.5 ఎఫెక్ట్స్ అనమాట. సో ఎఫెక్ట్స్ టు ఎఫెక్ట్స్ 7 ఇంచ్. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ దేనికైనా కానీ. ఎఫెక్ట్స్ అండ్ ఎఫెక్ట్స్ టు ఎఫెక్ట్స్ ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ హైట్ వచ్చేసి ఇంకా బ్లౌజ్ నార్మల్గా నేను చూపించేది మనకి ఎంతవరకు కావాలో లెంత్ అంతవరకు చూసుకోవచ్చు. సో ఒకవేళ 5 అనుకుంటే ఇక్కడికి వస్తుంది, 8 ఇక్కడికి. అండ్ ఫుల్ స్లీవ్ అయితే నాది షార్ట్ కాబట్టి కొంచెం హైట్ తక్కువ ఉంటే కూడా 9.5 వస్తుంది. ఫుల్ హ్యాండ్ అనుకోండి ఒకవేళ 20 ఇంచెస్ లాంగ్ కంప్లీట్గా ఇక్కడ ఆర్మ్ వర్క్ అనుకుంటే 20 ఇంచెస్ ఇక్కడ వస్తుంది. మళ్ళీ మనం వచ్చేసి ఇక్కడ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. మనం లాంగ్ వచ్చేసి ఇక్కడ ఇది చూసుకొని ఇది లాస్ట్ పెట్టుకోవాలి. మనం 7.7 ఉందన్నమాట. 7.75 అంటే మనకు 8కి ఒక పావించు తక్కువ. సో ఇక్కడ కూడా మనం చూసుకోవాలి.
ఇది 7.5 ఉంది. 7.5 అంటే లాస్ట్ ఇది కాబట్టి 4/8 ఇక్కడ వరకు 4/8 లాస్ట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి మనకు ఇది ఫోల్డింగ్లో చూసుకోవాలన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఈ స్ట్రైట్గా తీసుకుంటే మనకు 4/9 వచ్చింది. ఫోల్డ్ చేస్తే సో 11.5 చాలా తేడా ఉంటుంది. మనం ఇది కనుక చూసుకోలేకుంటే మనకు కంఫర్ట్ అనేది ఫోల్డింగ్లో చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా టైట్ అవ్వడంతో మనం కంఫర్ట్గా ఫుల్ హ్యాండ్ ఫీల్ అవ్వలేమన్నమాట. ఇది ఇక్కడ ఫోల్డింగ్లోనే తీసుకోవాలి. ఇక్కడది ఇక్కడ ఎండ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ 5 ఇంచ్లో ఒకటి, 8 ఇంచ్లో ఒకటి, 9.5 or 10 ఇంచ్లో ఒకటి విడ్త్ అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి. టు 12 ఇంచెస్ ఉంది నాది 5 ఇంచ్లో. ఇక్కడ 9.5 10 ఇంచ్లో వచ్చేసి నాది 11 ఇంచ్. ఒకవేళ ఫుల్ టైట్ చేస్తే 10.5 వచ్చేస్తుంది. ఫుల్ టైట్ 10.5, బట్ అంత టైట్ నేను తట్టుకోలేదు కాబట్టి 11 ఈజ్ కంఫర్ట్. కొంచెం ఫోల్డ్ చేసిన కూడా. సో నాది 9.5 or 10 దగ్గర 11 ఇంచెస్ ఉంది. సో ఇవి మనం నోట్ డౌన్ చేసుకోవాలన్నమాట. ఇవి మెయిన్ మార్కింగ్స్. మనకు డీప్ అయితే ఎంత ఉండాలి, హై అయితే ఎంత ఉండాలి అనేది ఇలా నోట్ డౌన్ చేసుకుంటే ఈ మార్కింగ్స్ పెట్టుకొని మనం ఎలా క్లాత్ అనేది కట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నేను మహాలక్ష్మి.